ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము దినవృత్తాంతములు 2వ గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనం. బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు దేవా. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయుము. భక్తుడైన రాజైన ఆసా యొక్క ప్రార్థన ఇది. ఆసా రాజ్యానికి వచ్చిన కొద్ది రోజులలోనే శత్రువులను ఎదుర్కొనే పరిస్థితి అతనికి ఏర్పడినది. విస్తారమైన వేల కొలది శత్రు సైన్యము వారి మీదకు వచ్చారు గనుక ఆసా దేవుని సన్నిధిలో ఈ ప్రార్థన చేయుచు ఉన్నాడు. బలము లేని వారికైనా బలము కలిగిన వారికైనా సహాయము చేయడానికి నీకంటే గొప్పవారు ఎవరున్నారు నాయన? అవును దేవుని బిడ్డలారా, బలము కలిగిన వారికైనా బలము లేని వారికైనా సహాయము చేసే గొప్ప దేవుడు ఆయన. శక్తిమంతుడు తన శక్తి చేత తనకు బలమున్నది, ఆ బలము చేత తాను ఏమైనా చేయగలుగుతాను అని అతడు అనుకుంటే ఆ బలము వ్యర్థమైన బలముగా ఉంటుంది. బలము కలిగిన వారికైనా బలము లేని వారికైనా సహాయము చేయడానికి ఆయనకు మించిన గొప్ప దేవుడు ఎవరున్నారు? కనుక నీకు బలమున్నా, నీకు ధనమున్నా, నీకు ఆస్తి అంతస్తులున్నా వాటి మీద నమ్మకము కలిగి కాదు, నీకు సహాయము చేసే దేవుని వైపు చూసి మొరపెట్టు. వాక్యములు మనం చూసినప్పుడు సంసోను మహాబలవంతుడైనటువంటి మనుషుడు. అయితే అతడు పాపములో పడి తన బలాన్ని, దేవుని ఆత్మను కోల్పోయినాడు. 2 కన్నులు పెరికివేశారు. అతని శత్రువులు బంధించి దాగోను గుడిలోనికి అతన్ని తీసుకుని వెళ్ళినారు. 2 స్తంభముల మధ్య శక్తిహీనుడైన మనుషుడిగా ఉన్నాడు. అప్పుడంట అతడు దేవుని వైపు చూసి, దేవా, ఈ ఒక్కసారి నాకు నీ బలమునివ్వమని ప్రార్థించినప్పుడు దేవుడు అతని మొరను ఆలకించాడు గనుక అతడు బ్రతికిన దినాల్లో సంహరించిన శత్రువుల కంటే అతడు చనిపోతూ సంహరించిన వారి సంఖ్య అధికమైనటువంటి సంఖ్య. అవును దేవుని బిడ్డలారా, బలము కలిగిన ఆ మనుషునికి సహాయం చేసిన దేవుడు బలహీనులైన తన శిష్యులకు తోడుగా ఉండి వారిని నడిపించి భూలోకమును తలక్రిందుగా చేయు మనుషులుగా వారిని ఆయన ఏర్పరచుకున్నాడు. సముద్రం మీద వారిని నడిపించాడు, రోగులను స్వస్థపరిచినాడు, చనిపోయిన వారిని వారి చేత బ్రతికింప చేసినాడు. బలము కలిగిన వారికైనా బలము లేని వారికైనా సహాయము చేసే గొప్ప దేవుడు ఉన్నాడు. కనుక మీ జీవితంలో మీరెందుకు అధైర్యపడుతున్నారు? దేవుడు మీకు తోడుగా ఉండి తన శక్తి చేత మిమ్మలను నడిపించువాడు. మిమ్మలను ప్రేమించి ఈ లోకానికి వచ్చి తననే మీ కొరకు సమర్పించుకున్నవాడు తనతో పాటు సమస్తాన్ని మీకు ఎందుకు అనుగ్రహించడు? ప్రభువా, నీవే మా బలమని ఆయనకు మిమ్మలను మీరు సమర్పించుకోనండి. గనుడా, పరిశుద్ధుడా, బలము లేని వారికైనా బలము కలిగిన వారికైనా శక్తినిచ్చి మీ వంటి గొప్పవాడు ఎవడున్నారు? ఈ బిడ్డలకు సహాయం చేసి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.